మీరెప్పుడైనా ఆలోచించారా? మనమంతా ట్యాక్స్ ఇమ్మడం ఆపేస్తే దేశానికేమవుతుంది? ట్యాక్స్ అనేది చిన్న విషయం కాదు. అది దేశాన్ని నడిపించే ప్రధాన ఇంధనం. అది ఒక్కసారిగా ఆగిపోతే మొత్తం వ్యవస్థ కూలిపోతుంది. మొదటగా ప్రభుత్వానికి డబ్బే ఉండదు. రోడ్లు, స్కూల్స్, హాస్పిటల్స్, పోలీస్, ఆర్మీ ఇవన్నీ ట్యాక్స్ మీదే నడుస్తాయి. ట్యాక్స్ లేకపోతే ఈ సేవలు ఒక్కొక్కటిగా ఆగిపోతాయి. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు రావు. టీచర్లు, పోలీసులు, డాక్టర్లు పనిచేయలేరు. హాస్పిటల్స్లో మెడిసిన్స్ ఉండవు. చిన్న జబ్బు కూడా ప్రమాదకరంగా మారుతుంది. గవర్నమెంట్ బ్యాంక్స్ మీద ప్రభావం పడుతుంది. ఆర్థిక వ్యవస్థ అస్థిరంగా మారుతుంది. మీ సేవింగ్స్ కూడా సేఫ్ కాకపోవచ్చు. పోలీస్ సిస్టమ్ బలహీనపడితే గూండాలు పెరుగుతారు. చోరీలు, హత్యలు పెరుగుతాయి. కోర్టులు కూడా సరిగ్గా పనిచేయవు. అప్పుడు న్యాయం కాదు, బలమున్నవాళ్లే గెలుస్తారు. డిఫెన్స్ బలహీనమవుతుంది. దేశ భద్రత ప్రమాదంలో పడుతుంది. బయట దేశాల నుండి కూడా ముప్పు పెరుగుతుంది. గవర్నమెంట్ నియంత్రణ తగ్గితే ధరలు పెరుగుతాయి. కరెన్సీ విలువ పడిపోతుంది. ఒక సాధారణ టీ కూడా చాలా ఖరీదవుతుంది. ఇప్పుడు మనం చూస్తున్న ఒక నిజం, చాలామంది క్యాష్లో రెంట్ తీసుకొని లేదా బిజినెస్లో పూర్తి ఆదాయం చూపకుండా ట్యాక్స్ తప్పించుకుంటారు. వాళ్లని చూసి మనమూ ఎందుకు కట్టాలి అనిపించచ్చు. కాని అదే పెద్ద తప్పు. FY 2023-24 ప్రకారం మొత్తం జనాభాలో కేవలం 6.7% మంది మాత్రమే ఐటీఆర్ ఫైల్ చేశారు. కానీ సుమారు 10 నుండి 20% మంది ట్యాక్స్ స్లాబ్లో పడే ఆదాయం కలిగి ఉంటారు. అంటే చాలామంది కట్టాల్సిన ట్యాక్స్ కట్టడం లేదు. ఒక్కసారి ఆలోచించండి, ఈ అందరూ నిజంగా ట్యాక్స్ కడితే దేశం ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో. అందుకే ట్యాక్స్ అనేది కేవలం డబ్బు కాదు, అది దేశ భవిష్యత్తుకు మనమిచ్చే సహాయం. ఎవరైనా తప్పించుకుంటున్నారు కాబట్టి మనం కూడా తప్పించుకోవడం సరైంది కాదు. ట్యాక్స్ కట్టినందుకు ఎప్పుడూ బాధపడకండి. అది దేశాన్ని ముందుకు తీసుకెళ్లే మీ భాగస్వామ్యం.